నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాను మెల్బోర్న్ ముచ్చట్లు. ఇండియా సిరీస్ లో వెడ్డింగ్ వ్లాగ్ ఇది. నా సర్ప్రైజ్ ఇండియా విజిట్ లో నన్ను పిక్ చేసుకున్నారు కదా, ఆ సిస్టర్ వాళ్ళ రిలేటివ్స్ వెడ్డింగ్ ఇది. కాదు టైం ఫోన్ టైం 1:53. పెళ్ళి ఎన్ని గంటలకి? 11:30. Ready sir. Beauty. Superb. Really powerful. అలానే చేస్తారు అక్క. లేకపోతే దొరకడు చూస్తా. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని 11:30కి పెళ్ళి అయితే 2 o'clockకి వెళ్తున్నాం. నా వ్లాగ్ చూసిన వాళ్ళు అనుకుంటారు టైం చేయనట్టు. అలా ముచ్చట్లు వేసుకుంటూ కొంచెంసేపు పడుకొని లేచే వరకు వెడ్డింగ్కి అయితే అటెండ్ అయిపోయాం. మేము ఆల్రెడీ లేట్గా స్టార్ట్ అయిపోయాం కాబట్టి వెడ్డింగ్ అయిపోయింది. అండ్ కొంతమంది అయితే తినేసి వెళ్ళిపోతున్నారు కూడా. మాకు తెలిసిన వాళ్ళని మేము కలిసి ఒకసారి పలకరించి అలా కొంచెం ముచ్చటేసుకొని ఫోటో సెషన్ అయితే అయిపోలేదు, ఇంకా దిగుతూనే ఉన్నారనమాట. వెడ్డింగ్లో బిగ్గెస్ట్ టాస్క్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అయితే ఫోటో సెషన్ నవ్వుతూనే ఉండాలి అంతసేపు. వెడ్డింగ్ హాఫ్ అన్ అవర్లో అయిపోద్దేమో కానీ, లేదా 1 hour పడుతుందేమో ఆ ముహూర్తం, ఇవన్నీ థింగ్స్. బట్ ఫోటో సెషన్ మాత్రం వెడ్డింగ్ అయిపోయిన 3-4 hours వరకు వచ్చిన జనాల్ని బట్టి ఉంటూనే ఉంటుంది. ఎక్కువ మంది వస్తే ఇంకా ఎక్కువ టైము. పాపం వాళ్ళు తిండి లేక అంతసేపు వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పటికి మేము వెళ్ళేసరికి చాలా మంది ఫొటోస్ దిగి వెళ్ళిపోతున్నారు. బట్ కొంతవరకు అయితే ఉండే. వెడ్డింగ్స్లో అయితే ఇంకా కొంతమంది ఫస్ట్ లంచ్ చేసి ఆ తర్వాత ఫొటోస్కి వస్తారు కదా, ఇంకా అలా కూడా ఉంటారు కొంతమంది. మేము మా చెల్లి తరపున కాబట్టి మా చెల్లెలు మేము వెళ్ళి ఒకసారి విషెస్ చెప్పి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్పి న్యూ కపుల్కి ఫొటోస్ దిగి వచ్చేసాము. మేము వెళ్ళేసరికి మా చెల్లి వాళ్ళు ఆల్రెడీ తినేశారు. పాపం వాళ్ళకి ఆకలేసింది. ఇంకా నెక్స్ట్ లంచ్ రూమ్కి డైరెక్ట్. సో వెళ్ళి అక్కడ అసలు ఎవరూ లేరు. ఆ సర్వింగ్ చేసే వాళ్ళు కూడా వెనకాల బ్యాక్ సైడ్ అప్పుడే తినడం స్టార్ట్ చేశారు. వెజ్ అనమాట అది. సో వెజిటేరియన్ కాబట్టి సైడ్కి అరేంజ్ చేశారు. నాన్ వెజ్ సైడ్ అయితే ఆబ్వియస్గా ఎప్పుడు ఉంటానే ఉంటారు. వెజ్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు తింటున్నారు స్టాఫ్. మాది మేము వడ్డించుకొని మా చెల్లి మాకు సర్వ్ చేసి ముచ్చట్లు పెడుతూ, నేనైతే పెళ్లి భోజనం అనే ఫీల్ కోసం వెజ్లో అన్ని ఐటమ్స్, పికిల్స్, పప్పు, సాంబార్, వంకాయ మసాలా ఇవన్నీ టేస్ట్ చేశాను. అండ్ ఇండియాలో వెడ్డింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి ఇవన్నీ థింగ్స్ మాట్లాడుకుంటూ టైం పాస్ చేసి కొంచెంసేపు మా చెల్లి వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. హాయ్ ఫ్రెండ్స్, వీఆర్ బ్యాక్. చెప్పండి. We are not back. We are in the car. ఎవరు Front seat. చిటికలే. We are not in back. We are in front. 30 అని అంటున్నా. Yeah, it should be 3 lakhs and 3 million. Oh yes. You are right. పెళ్ళి అయిపోయింది, 4 అయింది. ఎందుకు అవుతున్నావు మనం? చెప్పమ్మా. మా మమ్మీ అదో వ్యధ. ఎందుకు అవుతున్నాయి అప్ప? మేము కూడా అవుతాం కదా. ఎందుకు అవుతున్నాయి? వీళ్ళు యూట్యూబ్లో చూసుకుంటారు అన్నమాట. అప్పుడు ఇంకా నవ్వుతారు. 2024లో ఇది 2వ పెళ్ళి. జస్ట్ ఆ ఫీల్ కోసం, పెళ్లి భోజనం అనే తృప్తి కోసం. ఎలా అనిపించింది నీకు పెళ్ళి? పెళ్ళంతా అయిపోయింది, వచ్చినాం అన్నం తిన్నాం. మళ్ళీ నీకు ఎట్లా అనిపించింది పెళ్ళి? మంచిదా? పెళ్ళిలానే ఉంది. ఇంకోసారి పెళ్ళిలానే ఉంది. త్వరలో ఛాలెంజెస్ రాబోతున్నాయి. అంతే, మా ఫ్యామిలీలో అందరికీ కెమెరా షై, కెమెరా ఫియర్, కెమెరా ఫోబియా, కెమెరా డీబియా. పోదామా శ్రీముద్రకి? వాళ్ళనే సేల్ ఉన్నాయంట. షాప్ ఓపెనింగ్ ఉందంట వాళ్ళది, మాకు చెప్పినారు. మర్చిపోయి ఇవాళనే అది. అవునా? రూపాయి నోట్ ఇస్తే వాళ్ళకి ఒక చీర ఇస్తారంట, 500 రూపాయల చీర. అలా ముచ్చటేసుకుంటూ శ్రీముద్ర శారీస్ గురించి మాట్లాడుకుంటూ ఇంతకీ శ్రీముద్ర శారీస్కి వెళ్ళామా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాను మెల్బోర్న్ ముచ్చట్లు. ఇంకో ఇండియా ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.